ఆఫీస్‌కి డ్యూటీకి రారట. అదే సందర్భంలో ఏ ఆపరేషన్స్ చెయ్యరు, ఏ చెకప్‌లు చెయ్యరు. కానీ ప్రభుత్వపు రికార్డుల్లో డాక్టర్‌లుగా ఉంటారు. కానీ డాక్టర్ పని చెయ్యరు. వాళ్ళు ఆస్పత్రుల మొహం చూసిన పాపాన పోలేదు. ఇది 62 మంది వైద్యులకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళందరి మీద నోటీసులతో చర్యలకు ఉపక్రమించింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లంట. వీళ్ళకి షోకాజుల నోటీసులు జారీ చేశారు. అంటే వాళ్ళు ఆల్రెడీ డాక్టర్ ప్రాక్టీస్ ఎక్కడో చేసుకుంటున్నారు. ఇదొక ఆప్షన్‌గా అట్టిపెట్టుకున్నారు. దీనివల్ల పెద్ద సమస్య ఎవరికి? పేషెంట్‌కి. ఈ డాక్టర్ ఉన్నాడని రికార్డులో ఉన్నారు కాబట్టి, వాళ్ళు వేరే డాక్టర్‌ని నియమించరు. ఆ సంబంధిత ట్రీట్మెంట్ ఈ డాక్టర్ ఇవ్వరు. ఇది జరిగేది. దాదాపుగా ఇంతమంది డాక్టర్లు ఇన్ని రోజుల నుండి పని చేయకుండా జీతం తీసుకుంటుంటం ఏంటో అర్థం కాలేదు. సాధారణంగా కొంతమంది ఎగ్జామ్షన్స్ తీసుకుంటారు. ఎట్లాగా నేను డిగ్రీ అయిపోయింది, డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, ఎంబీబీఎస్ పూర్తయింది. నేను పీజీ కోర్సులకు నాకు సో అండ్ సో యూనివర్సిటీలో విదేశాల్లో చోటొచ్చింది. నేను అక్కడికెళ్తున్నాను కాబట్టి అప్పటిదాకా నాకు నాన్ పెయిడ్ లీవ్ అంటే నాకు జీతం ఇవ్వద్దు, సెలవుగా పరిగణించి నా ఉద్యోగం మాత్రం నేను కొనసాగిస్తానని చెప్పడం. అలాంటిది పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అలా కాకుండా అసలు ఏ పర్మిషన్ లేదు. ఎవరు పడితే వాళ్ళు రావటం, ఎవరు పడితే వాళ్ళు పోవడం అన్నటువంటిది నడుస్తోంది అనడానికి సాక్ష్యం 62 మంది డాక్టర్లు కనీసం ఎవరికీ చెప్పకుండా సెలవులు పెట్టడం. ఇప్పుడు వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో చూడాలి.